దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం లేదని కృంగిపోతున్నావా? అయితే ఇలాగే చేయండి. మనము క్రైస్తులు ఉన్నాం కాబట్టి ఉదయకాలం పెద్దగడి లేచి ముందుగా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత 3 పాటలు పాడి దేవుని స్తుతించాలి. ఆ తర్వాత బైబిల్ చదివి వాక్యం ధ్యానం చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అత్యధికంగా నిన్ను హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు, విస్తరింపజేస్తారు. అనేక వారికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు శ్రద్ధగా దేవుడి యొక్క వాక్యం విని ఆ మాటల హృదయం మెత్తపల్లి వాసి స్థిరపరచుకొని ఆ ప్రకారం నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాంటి గొప్ప కృప నీకు కలగాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన ఈ మాటలను భద్రంగా నీ హృదయంలో దాచుకొని ఆ ప్రకారం నీ జీవితం కొనసాగించినట్లయితే అందరికంటే దేవుడు నిన్ను అనేక వారికి